హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి స్వీట్ తినాలని కోరిక బాగుంటుంది. చాలామందికి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఈ సూచి రవ్వతో మంచి గులాబ్ జామ్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు గులాబ్ జామ్తో గోధుమ పిండితో కాకుండా గులాబ్ జామ్ పిండితో కాకుండా అప్పుడప్పుడు ఈ బొంబాయి రవ్వతో కూడా గులాబ్ జామ్ చేసుకోవచ్చు. చిట్టి చిట్టి గులాబ్ జామ్, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఎప్పుడు మీ ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదా, మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఏదైనా ఫంక్షన్ కానీ ఎవరైనా చిన్న చిన్న గెస్టులు కూడా వస్తారు కదా మన ఇంటికి, స్నేహితులు కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మరి మనం ఈ గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం. చిన్న రిక్వెస్ట్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మిక్సీ జాడి తీసుకొని, ఈ రవ్వ అయితే కొంచెం లావుగా ఉంది, అందుకని నేను దీన్ని కొంచెం మిక్సీ పట్టుకుంటున్నాను. ఏ కప్పుతో మనం మెజర్మెంట్ తీసుకుంటున్నామో అన్నీ ఆ కప్తోనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, అంటే బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా పౌడర్ అయితే చేసుకొని దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని, మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతో పాలైతే తీసుకోవాలి. నేను 2 కప్పుల పాలు తీసుకున్నాను. ఇప్పుడు బాగా మరగాలి. ఇప్పుడు చక్కగా పాలైతే మంచిగా మసిలినాయి కదా. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ పౌడర్ పోసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. చూసారు కదా, మొత్తం ఇలా దగ్గరికి అయ్యేదాకా కలుపుకోవాలి. ప్యాన్కు విడిపోవాలన్నమాట. సిమ్ములో పెట్టుకొని కలుపుకోండి, లేకపోతే మాడిపోతే టేస్ట్ అనేది బాగుండవు. గులాబ్ జాములు చూడండి ఎంత చక్కగా ప్యాన్కి అయితే విడిపోయింది. నేను 1 కప్పు బొంబాయి రవ్వకు 2 కప్పుల పాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల దాకా చల్లారబెట్టుకుందాం దీన్ని. ఇప్పుడు అది చల్లారేలోపు మనం పాకం పట్టుకుందాం. పాకానికి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని, నేను ఏ కప్పుతో సూచి రవ్వ తీసుకున్నానో అదే కప్పు 1 కప్పు పంచదార అయితే తీసుకుంటున్నాను. అలానే 1 కప్పు వాటర్. పాకం ఎక్కువ కావాలి అంటే మనం గులాబ్ జామ్ లెక్క పాకాన్ని కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి. నేనైతే పాకం మొత్తం దాంట్లోకి పీల్చుకొని చిట్టి చిట్టి గులాబ్ జామ్, అంటే ఇప్పుడు స్వీట్ షాప్లో అమ్ముతున్నారు కదా, అలా అన్నమాట. మనం బయట ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా సరే మనం స్వీట్ తినాలనిపించినా, మన పిల్లలు అడిగినా కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అయినా ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది కదా, మనం ఈ విధంగానైతే స్వీట్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్తో. ఇప్పుడు షుగర్ కాగి మనకు పాకం అనేది రావాలి. పాకం అనేది పెద్దగా అవసరం లేదు, కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేస్తున్నాను. చూసారు కదా, పాకం కూడా మంచి గులాబ్ జామ్ పాకం లెక్కనే పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పాకాన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇట్లా కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని మనం ఈ పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి అన్నమాట. దీన్ని 1-2 నిమిషాల దాకా మర్జన చేయాలి పిండిని బాగా. చూసారు కదా,
పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇంత మంచిగా ఇలా పట్టుకుంటే రవ్వలే కాకుండా ఇలా సాఫ్ట్గా మెత్తగా కావాలి పిండి. మనం ఎంత మంచిగా పిండి కలుపుకుంటే అంత చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని మీరు ఏ సైజులో అంటే ఏ సైజులో గులాబ్ జాములు చేసుకోవాలో ఆ సైజులో అయితే తీసుకోండి. చిట్టి చిట్టిగా ఇలా చేసామనుకోండి అన్నీ ఒకే సైజులో వస్తాయి. చూడండి చక్కగా కొంచెం కూడా క్రాకులు లేకుండా చక్కగా వచ్చాయి. అన్నీ ఈ విధంగానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకు ఒక్క కప్పు రవ్వకి ఎన్ని గులాబ్ జాములు వచ్చాయో ఇవి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. రవ్వ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసాను. ఆయిల్ కూడా హీటెక్కింది. ఇప్పుడు మనం వీటిని అయితే వేసుకుందాం. ఇందులో చిన్నగా వేసుకుందాం. ఇందులో ఇలా వేసుకోవడం వల్ల ఏమైద్ది అంటే అన్నీ ఒకసారి పడతాయి, అన్నీ మంచిగా ఒకేలాగా ఎగుతాయి. మనం ఒక్కొక్కటి వేసామనుకోండి చెయ్యి మీద పడుద్ది, అలానే ఒకటి కాలుద్ది ఒకటి కాలదు. అందుకే నేను ఈ విధంగా వేసాను. ఒక పక్క ఎగాయి ఇంకొక పక్క టర్న్ చేసుకుందాం. మంచి కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లోకి మంచి రంగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇవి తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. అవి కూడా ఈ విధంగానే వేసుకోవాలన్నీ. అన్నీ మంచి కలర్స్లోకి వచ్చాయి కదా. వీటి చూస్తుంటేనే అసలు నోరైతే ఊరిపోతుంది. ఇవి ఎప్పుడెప్పుడు పాకంలో వేసి ఎప్పుడెప్పుడు చల్లారితే ఎప్పుడెప్పుడు తిందామని ఉంది. అంత బాగుంది చూడడానికైతే. అసలు ఇప్పుడు మనం ఇవి తీసి పాకంలో వేసుకుందాం. ఇవన్నీ పాకంలో వేసుకుందాం. ఈ పాకం మొత్తం వీటికి పట్టేదాకా కలుపుదాం. ఒక 5 నిమిషాలు కలిపి అంటే ఇట్లా లేకుండా మొత్తం వీటికే పాకం పట్టేదాకా పట్టించుకుందాం. ఒక 5 నిమిషాలన్నా 10 నిమిషాలు మూత పెట్టి తీసామనుకోండి అప్పుడు పాకం మొత్తం దీనికి పట్టి మంచిగా ఉంటుంది. ఈ పాకం మొత్తం దీనికి పట్టేదాకా ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని ఉంచుకుందాం. చూసారు కదా పాకం మొత్తం మంచిగా పీల్చుకుంటుంది. నాయనైతే గులాబ్ జామ్ పిండితోని కూడా గులాబ్ జాములు చేసా చాలాసార్లు, కానీ ఇంత పర్ఫెక్ట్ అయితే ఎప్పుడు రాలేదు. కానీ ఈ రవ్వతో చేశాను. గులాబ్ జామ్ అయితే భలే వచ్చాయండి. అస్సలు చూడడానికైతే మస్తున్నాయి. చూడండి జ్యూస్ అంతా పీల్చుకొని కొంచెం లావ్ అవుతున్నాయి ఇవి. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి దీన్ని పక్కకు పెట్టామనుకోండి మొత్తం జ్యూస్ ఇది మొత్తం అంతా జ్యూస్ అంతా పీల్చుకొని విడివిడిగా అయిపోతాయి. మీరు కావాలంటే ఇలా కొంచెం సిరంతో కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి, కొంచెం పంచదార కూడా వేసుకోండి. అప్పుడు మీకు ఇలా వస్తుంది అన్నమాట. కానీ నేను ఇలా విడిగా తినడం ఇష్టం కాబట్టి నాకు మా పిల్లలకు కూడా ఇట్లా చేస్తున్నాను. ఒక 5-10 నిమిషాల తర్వాత మూత చూపిస్తాను. అప్పుడు మొత్తం అయితే అబ్జర్వ్ చేసుకుంది కదా గులాబ్ జామ్లోకి. ఇలా మీకు పాకం కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చూసారా చాలా బాగున్నాయి. మంచి ఇందులో పాకం పోయి మంచిగా స్వీట్గా మనం పాలు కూడా పోసాం కదా, సూపర్ ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుస్తాను. అసలు బాయ్ బాయ్.